మనం చేసే వంటలు ప్రతిసారి హిట్ అయిపోవాలని ఏం రూల్ లేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. అందులో ఇదొకటనుకోండి. నేను చేసే వంటలన్నీ గూడా చాలా వరకి బానే ఉంటాయి. అట్‌లీస్ట్ కొంచెం చప్పగా, ఉప్పుగా ఉన్నా గూడా తినబుద్దయితది. కానీ అస్సలకి తినబుద్ధి కానిదేమన్నా ఉందంటే ఇదొకటే. నార్మల్‌గా స్ప్రౌట్స్‌ని అలాగే తినొచ్చు కదా! లేదు అనుకుంటే సలాడ్‌లాగా చేసుకొని తింటాము. అది కుదరకపోతే ఎప్పుడైనా కుక్కర్‌లో ఒక విజిల్ పెట్టుకొనైతే మాత్రం తింటూ ఉంటాను. అవన్నీ గాదని చెప్పి ఈసారి మా ఆయన చెప్పాడని ఆయిల్‌లో ఫ్రై చేద్దామని చేశా నేను. స్టవ్ మీద పెనం పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి, స్ప్రౌట్స్ అంతా వేసి బాగా కలిపాను ఒక 2 నిమిషాలు. సరేలే అని ఇంకొంచెం పెప్పరు, సాల్ట్ అయితే ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాను. అంతటితో ఆగింటే సరిపోయిండేది. హై ఫ్లేమ్‌లో పెట్టి ఓ ఓ వేయించేసినా నేను. అదేమో బెడ్స్ కొట్టిందనమాట. నేననుకున్నాను క్రిస్పీగా వచ్చుద్దేమో అని చెప్పి. క్రిస్పీగా గాదు గదా! అస్సలకి తినబుద్ధి కూడా కాలేదు. ఏదో అదొక రకంగా అయిపోయిందనమాట అవి. ఎందుకు ఇలా ట్రై చేశానా? గమ్మున అలానే తినింటే బాగుండేదేమో అనిపిచ్చింది. అందుకే అంటున్నాను. ఒక్కొక్కసారి ఇలా బెడ్స్ కొడుతూ ఉంటాయని చెప్పి. నిజంగా అండి 2 స్పూన్స్ కూడా తినలేకపోయినాను. ఎందుకనేది తెలీదు గానీ టేస్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా అయిపోయిందనమాట. మీరెప్పుడన్నా ఇలా ట్రై చేసుంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి. దారుణాతి దారుణంగా ఉంది టేస్ట్ అయితే మాత్రం. మీరెప్పుడు ఇలా ట్రై చేయకండి ఇంక పైన.